హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇప్పుడే స్టూడియో దగ్గరికి అయితే వచ్చిన. వీడియో అప్లోడ్ చేసేది ఉండే, ఇంకా వీడియో అప్లోడ్ చేయలేదు. రాత్రి ఇన్వర్టర్లో ఛార్జింగ్ అయిపోయిన ఉండే. అలాగే మీకు అందరూ తెలుసు, జనరేటర్తో దాన్ని డే టైంలో ఛార్జ్ చేసి నైట్ టైం దాంట్లో పవర్ని యూజ్ చేస్తాం కదా. సో ఇన్వర్టర్లో ఛార్జింగ్ అయిపోయింది, వీడియో అయితే అప్లోడ్ కాలేదు. సో ఇప్పుడు మళ్ళీ వచ్చి అన్నీ ఆన్ చేసి ఇన్వర్టర్లో ఛార్జింగ్ పెట్టి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఒక విషయం షాకింగ్ నాకు ఏంటి అంటే, మన దగ్గర ఉన్న కుక్క పిల్లలు వచ్చేసి మొత్తం కూడా అన్ని వైట్ కలర్లు ఉండే. ఇక్కడ సైడ్కి ఒకటి కెమికల్తోని కర్రేది ఏదో కెమికల్ తీసుకోతుంటే లారీ కింద పడ్డది. మొత్తం రోడ్డు మీద అంతా కెమికల్ ఉంది కర్రేది. ఈ కుక్కలు అన్నీ పోయి ఆ కెమికల్ బొర్రినాయి, మొత్తం కర్రేగా అయినాయి. ఇవన్నీ తెల్లగా ఉండేటివి మొత్తం కర్రే కలర్లకు మారినాయి. ఇవి అవి కుక్కలన్నీ ఎక్కడి రా అని చూస్తే మన కుక్కరే. సో వీటిని ఇట్లా కర్రే చూసే వరకు షాక్ అయినా, కొత్త ఎక్కడి నుంచి వాళ్ళని వచ్చినాయేమో అని చెప్పేసి. సో ఇప్పుడు పోయి ఫటాఫట్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది, తెలుగు ఎగ్జామ్ అవుతున్నది. సో కొద్దిగా చూసుకుంటా ఏమున్నాయి, ఏం కథ, ఏమొస్తాయి, ఏం రాయాలని చెప్పేసి. ఒక 2 hours టైం ఉంది. సో ఇప్పుడు ఆ 2 hours చూసుకొని ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ సెంటర్కి అయితే వెళ్దాం. సెంటర్ కూడా సిద్దిపేటలోనే పడ్డది. సో ఇప్పుడు పోయి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తా, ప్రియారిటీ అది. ఆ తర్వాత ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవుదాం. ఏదేమైనా మొబైల్ డేటానే వైఫై అట్లా ఎందుకంటున్నా అంటే, మొబైల్ డేటా మీద రాత్రి మొత్తం అప్లోడ్ చేసి ఉంది, వీడియో అప్లోడ్ కాలేదు. వైఫై మీద ఇప్పుడే పెట్టినా వీడియో అప్లోడ్ అయిపోయింది. సో అందుకనే చెప్తున్నా, వీడియో మన మొబైల్ డేటానే వైఫై. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తా. ఇంకా 8 minutes టైం ఉంది. ఆ తర్వాత మన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. హాల్ టికెట్, ఐడి కార్డ్ ఎక్కడ మర్చిపోతున్నా అని చెప్పేసి ఇక్కడనే పెట్టుకున్నా. ముందు తీసుకొని పోవాలి. 2 hours అయితే ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అయినా. నాకు తెలిసి వచ్చేసి ఎనఫీగా. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే, ఇంటికి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అప్ అయి స్నానం చేసి ఆ తర్వాత ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి అయితే వెళ్ళాము. పోయి ఎగ్జామ్ అయితే రాద్దాము. అండ్ నేను వచ్చేలోపు ట్రాన్స్ఫార్మర్ వస్తుందట మన స్టూడియోకి. నేను చాలాసార్లు చెప్పిన ట్రాన్స్ఫార్మర్ రాబోతుంది అని చెప్పేసి. ఆ శాంక్షన్ అయింది, రోజు వస్తుంది. దాని సెటప్ కూడా నేను వచ్చేలోపు మన వాళ్ళు అయితే వేయించేస్తారు. ఇంకొకటి ఏంటి అంటే, బయట నుంచి ఎడిటర్స్ని తీసుకుంటా అని చెప్పినా కదా. నాకు ఒక ఎడిటింగ్ టీం ఒక్కటి సెట్ అయిందంటే మొత్తం టీం అంతా సెట్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో ఒక తమ్ముడు ఆల్రెడీ మన దగ్గర పనిచేసిండు, అని రమ్మని చెప్పిన. మిగిలిన వాళ్ళు ఇంకా 3 ఎడిటర్లు మన దగ్గరికి వచ్చేది ఉంది. వాళ్ళని ఎప్పుడు రమ్మంటా అంటే, పీసీలు తీసుకునే ఉంది. ఒక 2 పీసీలు మంచిగా తీసుకుందాం అనుకుంటున్నా. సో ఆ పీసీలు తీసుకున్న తర్వాత వాళ్ళని అయితే రమ్మని చెప్తా. ఆ తర్వాత మన వర్క్ ఫ్లో వచ్చేసి మళ్ళీ ఇంతకు ముందుకు ఎట్లయితే అవుతుందో అట్లయితే వర్క్ స్టార్ట్ అయిపోతుంది. యాక్చువల్లీ స్టూడియో వర్క్ చేయబట్టి కూడా మన చాలా వీడియోస్ వచ్చేసి డిలే అయితే అయినాయి అనమాట. ఎందుకు అంటే, ఇక్కడ ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. ఏ చేద్దామన్నా సరే ఖచ్చితంగా ఏదో ఒక పని ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఈరోజు పైన ఫ్లోరింగ్ వస్తుర్రు, అది మన వాళ్ళు మేనేజ్ చేస్తారని లేకున్నా సరే, ఏదైనా వీడియో షూట్ చేద్దామని అక్కడ దాకా వెళ్ళంగానే ఫ్లోరింగ్ అది కావాలి తీసుకురాపోరు, ఇది కావాలి తీసుకురాపోరు అని చెప్పేసి కంటిన్యూస్గా పనులు వస్తూనే ఉంటాయి. సో దానివల్ల మస్తు వీడియోలు ఆగిపోయినాయి. సో ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ మంత్ ఎండ్ లోపు, నవంబర్ లోపు మొత్తం వర్క్ అయితే ఇక్కడ అయిపోతుంది. ఇక అయిపోతే మన వర్క్ ఫ్లోని మళ్ళీ ఫస్ట్ అప్పుడు ఎట్లున్నామో అట్లా స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు. 2 పీసీలు వేస్తే ఎడిటర్లు సెట్ అయిపోతారు. ఎడిటర్లు సెట్ అయిపోతే కూరగాడు, విజ్జిగాడు నాకు ఫ్రీ అయిపోతారు. ఇక ఆ తర్వాత మనం ఏ వీడియో అయినా సరే మంచి ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ కెమెరామెన్ టీం కూడా ఆల్రెడీ సెట్ అయిపోయింది కాబట్టి మనకు వర్క్ ఫ్లో వచ్చేసి ఎక్కడ ఆగదు. ఇక సో పెద్ద వీడియోలు ప్లాన్ చేస్తున్నా, సబ్స్క్రైబర్స్తో ఛాలెంజెస్ ప్లాన్ చేస్తున్నా. అవన్నీ కూడా ముందు మన ఛానల్ మీరైతే చూస్తారు. సో ఇప్పుడు ఫటాఫట్ ఇంటికి అయితే వెళ్దాం, వెళ్ళి ఫ్రెష్ అప్ అయి కాలేజీకి అయితే వెళ్దాం. చలో. ఏం చేస్తున్నాం? చింతకాయ సాంబార్ రోజు లాగలు కావాలన్నా మీతో ఎవరన్నారు? ఆడియన్స్ అడుగుతారు, డిమాండ్ చేస్తారు. 7 నిమిషాలు రోజు లాగలు తీద్దాం అనుకుంటున్నాను. టమాటా చారు, ఆ చారులో టమాటాతో వేయక మళ్ళీ ఇంకా బెండకాయ వేస్తారు. ఆ బెండకాయ, సొరకాయ, చింతకాయలు, పచ్చిమిరపకాయలు. బెండకాయ ఒక్కటే వేయకుండా తింటానండి. నాకు బెండకాయ తినబుద్ధి కాదు. ఫస్ట్ చాయ్ తాగా. ఏం దొరికిందా నీకు? దొరికింది, తింటుంది. అంతే. వచ్చిరు పోయి బయట. కట్టేసి లేదు దాన్ని, అందుకని ఆ చైన్ బెల్ట్ కూడా నేనే తీసి పారేసిన. గరం చాయ్. అబ్బా ఇవరి దాకా సల్లా తిరిగి వస్తే ఇప్పుడు ఇంటికి రాగానే మంచిగా ఫ్రెష్ అప్ అయితే అవుతున్నా. నిజంగా
చలి ఘోరంగా పెడుతుంది. నైట్ టైంలో అయితే అసలు స్టూడియోలో కానీ బయటకు వచ్చినా కానీ బయట ఒక సెకండ్ కూడా నిలబడతారు, అంత చలి పెడుతుంది. ఇంకా అన్నీ ఏం దొరుకుతున్నాయి, ఏం పారేసిర్రు తింటుంది. నేను లేనంత సేపు బయట ఉంటుంది, బయటనే తిరుక్కుంటుంటుంది, ఎవరి దగ్గరికి పోదు. నేను రాగానే మొత్తం ఇంట్లోనే. చాయ్ తాగేలోపు కరీంనగర్ నుంచి వెళ్ళి మన సబ్స్క్రైబర్స్ అట వచ్చారు, వాళ్ళని కూడా కలిసిన, ఫోటోలు అయితే దిగినాం. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యాం, పస్తారు రేపున ఫ్రెష్ అప్ అయ్యామని. సో ఇప్పుడు అక్కడ అయ్యాము. ఓకే గైస్, ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. యుద్ధానికి పోయేటోడు కత్తి మర్చిపోయినట్టు నేను పెన్నులు స్టూడియోలో మర్చిపోయినా. సో ఇప్పుడు స్టూడియోకి పోయి దేవుని దండం పెట్టుకొని పెన్నులు తీసుకొని ఎగ్జామ్కి పోదాం. టైం అయింది ఇక, లెట్స్ గో. రాత్రి చేసిన ఎర్రపప్పు, పొద్దుగాలనే వండిన అన్నం తిని ఎగ్జామ్కి పోతున్నా. సాంబార్ వేసుకొని తిందాం అనుకున్నా కానీ అది కాలేదు, నాకు ఎగ్జామ్కి లేట్ అవుతుంది. ఇక అక్కడక్కడ తినిపోవాలి. ఎర్రపప్పు కూడా మస్తు అయింది, సాంబార్ అయితే మంచిగా ఉండదు, కాకపోతే కాలే. స్టూడియోకి అయితే వచ్చిన, ట్యాబ్లెట్స్ ఉండే వేసుకునేవి, ట్యాబ్లెట్స్ వేసుకున్నా. సో ఇప్పుడు ఇక సెంటర్కి అయితే వెళ్తున్నా. ఇప్పుడు ఇదేంటంటే ఇది బజాజ్ బిల్లు. సో ఈ బిల్ ఎందుకు తీసుకుపోతున్నా, ఏం కథ అని చెప్పేసి మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే తెలుస్తుంది. మన టీవీ బిల్ ఇది. సో ఇది తీసుకొని రమ్మన్నారు, ఇది తీసుకొని అయితే సిద్ధపడబోతున్నా. ఏమైంది, ఏం కథ, ఇదేం తీసుకుపోతున్నా అని చెప్పేసి మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే తెలుస్తుంది. కొని ఐ కార్డు, అంతేకాకుండా హాల్ టికెట్ రెండు కూడా బండినే ఉన్నాయి ఆల్రెడీ. సో ఇప్పుడు సెంటర్కి అయితే వెళ్ళాలి. అది వైరల్ చేస్తారు. ఏడుతున్నారు ఫస్ట్ పెట్టే రోజు, ఫస్ట్ పెట్టినప్పుడు ఘోరంగా వస్తుంది, ఘోరంగా నవ్వుడే. ఇంకా ఫస్ట్ నేను మీదున్నా ఇలా హాస్పిటల్లా ఏడ్చిన తెలుసా, మొత్తం కళ్ళపల్లి లేసే కారణం. ఒక తమ్ముడట బ్లడ్ క్యాన్సర్ అట, సబ్స్క్రైబర్. ఆపరేషన్ కాగా కూడా మన వీడియో చూసుకుంటేనే ఆపరేషన్ అయిందట. ఇలా డిశ్చార్జ్ అట. రేపు వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి వచ్చి మనం గాడి తీసుకుపోదాం అనుకోరు. నేను వాళ్ళకి కనబడ్డాడ, నాకు చెప్తే మళ్ళీ 8th ఫ్లోర్ ఉన్నారంటే 8th ఫ్లోర్లో పోయి కలిసి వచ్చిన. మొత్తం నాకు దుఃఖం ఆగలేదు తెలుసా, గట్లా మనల్ని అచ్చేస్తుర్రు, గట్లా లవ్ అండ్ సపోర్ట్. అమ్మ ఆపరేషన్ చేయంగా కూడా, ఆపరేషన్ కాగా కూడా మన వీడియో చూసుకుంటేనే చేసిందట. గ్రేట్, సేఫ్గా అయిపోయింది. ఇప్పుడు సేఫ్ డిశ్చార్జ్ అయినట్టు, డిశ్చార్జ్ కావచ్చు. వచ్చేటప్పుడు బిల్లు కట్టడానికి పోతుంది వాళ్ళ అమ్మ. చేంజ్ తావునా వచ్చింది. మొత్తం వైరల్ అవుతుంది. 1.5 ఇంచ్ మూలలో 2 డబ్బాలు, 2 ఇంచ్ మూలలో 1 డబ్బా. 1.5 ఇంచ్ మూలలో 2 డబ్బాలు. ఇప్పుడు వచ్చేసి ఒక పెళ్లికి అయితే పోతున్నాము. ఎవరి పెళ్లికి పోతున్నాము అంటే మీకు అందరికి తెలుసు, ఆ పెళ్లికి పోతున్నాము. అన్నోన్ మ్యారేజ్ పార్ట్ 3కి అయితే పోతున్నాము. సో సిద్దిపేట పోతున్నాం. ఫస్ట్ పోయి ఒక గిఫ్ట్ తీసుకుందాం, ఆ తర్వాత గిఫ్ట్ ఇచ్చి కలిసి వద్దాం. సో ఆ జర్నీని అయితే చూడరు, ఎంజాయ్ అయ్యారు. పెళ్లి పిల్లలని ముఖం కనబడదు వీడియోలో, షాక్ కాకూరి. పెళ్లికి పెళ్లి పోతున్నాం అంటే ఎందుకు గడ్డం పట్టి పిక్తా అన్నోన్ పెళ్లి. వీళ్ళిద్దరు ఎట్లున్నారు, వీళ్ళ మధ్యలో ఎట్లున్నారు? కూర్చున్నాడు మా అక్క నాలుగుగా కూర్చున్నాడు. ఇటో బీస్ట్ ఇటో బీస్ట్ కొత్తాలా వద్దు
నువ్వు ఇటు రావాలి అడుగు మొత్తానికి గైస్ గిఫ్ట్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు వచ్చేసి పెళ్లి మండపానికి అయితే వెళ్తున్నాము. చూస్తారు ఎవరిది ఏం కదా అని చెప్పేసి. సో వీఆర్ ఎక్సైటెడ్. అందరు వచ్చేసి కొత్త బట్టలు వేసుకుని నేను వేసుకోలే, నేను సింపుల్ గా పోతున్నా. చలో లెట్స్ గో టు మ్యారేజ్ మండపం. మ్యారేజ్ మండపం కళ్యాణ మండపం కాదు, మ్యారేజ్ పెళ్లి చేసుకునే రూమా కాదు, పెళ్లి చేసుకునే గది. షెడ్ గ్యారేజ్ 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 పెళ్లి చేసుకునే గ్యారేజ్. వాడేనా చిన్న ఉన్నాడు పెళ్ళి వాడే 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 అలానే ఉన్నారు అంతా మంది బయట కుదరాలి. భోజనాలు ఫస్ట్ సరాకులు మొత్తం దండిగునేడా స్టార్ట్ చేసి రాలేదు. నెట్ పెట్టి సరాకులు. పెళ్లి అంటే ఇటు, ఫుడ్ అంటే ఇటు. ఇక ఫుడ్ గీడా పెళ్ళి వచ్చేసి గాయస్ 11:30కు ఉండే, కాకపోతే అన్ఫార్చునేట్లీ కొద్దిగా డిలే అయింది. ఇప్పుడు 4 అవుతుంది, 4 కూడా మీకు కాలేదు. ఇంకొక గంట 2 గంటల టైం పట్టేట్టున్నది. ఆ పెళ్ళి అయ్యేలో భోజనాలు వేద్దామంటే భోజనాలు కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. స్ప్రైట్ కారా తీసుకున్నాం, అది తింటున్నాం. బాటిల్ అయితే గిట్లు 2 లీటర్ బాటిల్ 2.5 లీటర్ కానీ అది ఇప్పుడు ఇదే దానా తినలేరా పెళ్లి కాడ తింటా అని పొద్దుగాల పిక్కలు తినొచ్చిన ఒక్క సుక్క చిన్న పోతా అనుకున్నా, నువ్వు మొత్తం లోపినావు. నాదే అంటున్నావుగా. ఈ బండ్లన్నీ పోతున్నాయి, ఆడికి పెళ్లికే కావచ్చు అన్ని. భోజనాలకైతే వచ్చినాము, పెళ్లికాడ ఇవ్వలేం లేము. ఆడ ఆల్రెడీ ఇప్పుడే తాళి కట్టారు, చీకటి అవుతుంది. తిని పోయి కలిసి గిఫ్ట్ ఇస్తాం. ఇక అట్లయితే పక్క ఇంకేదిరా వర్త్ బాబాయ్కి 2 పూల బొక్కలు పెడితే ఒక పూల బొక్క ఏనాడు ఇచ్చి 2 ఏమైంది ఆనందమైందా? మనకి శాతం అయితే తినలేదట పొద్దుగాల నుంచి. టెక్నికల్ ఇష్యూ వల్ల పెళ్లి కొద్దిగా లేట్ అయింది. సో దాని వల్ల మనకి ఆకలి అవుతున్నాడు బాగా. తాళి కట్టదాకా తిన్నారు కదా. సో ఇప్పుడు వచ్చేసి అక్కడికి వెళ్ళిరాలి. ఇంకొక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఉందట, దాని తర్వాత వాళ్ళు తింటారట. మేము తిన్నాం, కలిసినాం, గిఫ్ట్ ఇచ్చినాం. టెక్నికల్ ఇష్యూ ఏడున్నది గీడున్నది వాడు కొద్దిగా డల్ గా ఏడుపు ముఖం పెట్టినట్టు కూర్చున్నాడు ఫోటోలలో. మేము పోయి నీయో మనకి ఆనందం అరే మనం ఇదంతా చెప్తున్నాం. బాబాయ్ ఆడట నిన్న మొన్నటి దాకా మేము విజయ్ దేవరకొండ లెక్కుంటాడు, విజయ్ దేవరకొండ లెక్కుంటాడు అన్నాం కదా. సో ఇప్పుడు చేంజ్ అయింది, ఆనంద్ దేవరకొండ లెక్కుంటాడు. ఎవరు లెక్కున్నాడో కామెంట్ అయితే వేయరు. బేబీ సినిమాలో హీరో ఉంటాడు కదా అట్లున్నాడా, లేకుంటే మన అర్జున్ రెడ్డి సినిమా హీరో లెక్కున్నాడా కామెంట్ చేయాలి. బేబీ ఎవరు మాట్లాడుతున్నావు అంటే అన్నయ్యతోడి నువ్వు ఇప్పుడు మరి గీన వాళ్ళు లెక్క ఉంటాడు. చెప్పండి, నేను చెప్పండి. శేఖర్ గారిని చూసుకుంటే బాబుల సినిమాకి రాజమౌళికి ఒక 100 రూపాయలు ఖర్చు అన్నది అప్పు. డైరెక్ట్ లో పెట్టినా సెట్ అయిపోవాలి. ఓన్లీ మెడలా వేయాలి అంతే. గుర్తించలే అన్న పక్క పట్టి బండి పెట్రోల్ తీసుకొని పోతున్నాడు, అటు పెట్టుకున్నాడు. వేసుకుంటారా?
ఏదేమైనా రామాలు మాత్రం ఆనంద్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ. బేబీ సినిమా హీరో అగో అయ్యా రెండు ఇప్పుడు ఎక్కడికి పోతున్నామో అంటే ఇక్కడ చాయ్ మంచిగా ఉంటుంది. మేము ఎప్పుడు హైదరాబాద్ అయినా కానీ వచ్చేటప్పుడు ఖచ్చితంగా చాయ్ తాగుతాం. ఒకవేళ ఈ రూట్లో వస్తాయి, లేకుంటే ఆ రూట్లో వెళ్ళిపోతాం మా ఇంటి దగ్గర నుంచి. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పోయి చాయ్ తాగుతాం. మస్తు ఉంటుంది ఆడ చాయ్ తాగని జింగిడిగాలు ఉంటారు కదా, వాళ్ళ అక్కడ లెమన్ టీ కూడా దొరుకుతుంది. ఉరికి రకాల అన్న ఆనంద్ దేవరకొండ చూస్తే ఏడా ఉంటారా మంది ఆపలేం మనం. మీరే గైస్ కామెంట్ అయితే ఏర్రి, ఆనంద్ దేవరకొండ లెక్కున్నాడా విజయ్ దేవరకొండ లెక్కున్నాడా, ఇద్దరు ఎవరు లెక్కున్నాడా? ఫన్నీ వాళ్ళు ఎక్కుంటాడు ఫన్నీ. ఎన్టీఆర్ ఆంధ్ర వాళ్ళ సినిమాలు ఉంటాడు ఎన్టీఆర్. సైడ్ లుక్ సైడ్ లుక్ బాబాయ్ చాయ్ మేరా అయితే అందరికి లేడా ఆనంద్ దేవరకొండ బాయ్ బేబీ మూవీ దేకా బేబీ మూవీ బేబీ ఫోటో చూపెట్టదు ఆనంద్ దేవరకొండ पिक्चर का हीरो हीरो సేమ్ వీడే అత్త కాదట అన్న ఇప్పుడే లెమన్ టీ వీళ్ళందరూ తాగుతారు, వాళ్ళు పోతారు, నేను తాగకుండా ఉండదు అన్నమాట. ఆనంద్ దేవరకొండ లెమన్ టీ తాగుతుంది కదా, కొద్దిగా లేట్ అయిపోయింది. మేము అందరం ఎక్కిన వాడు ఎక్కుతలేడు. అప్పుడే పోదాం అటు పోదాం. మన అనుకుంటారు ఎటు ఊరు అనుకుంటుంది. ఆనంద్ దేవరకొండ మొత్తం ఆగుతలేడు. ఆనంద్ దేవరకొండ లెక్కుంటున్నానంటే చాయ్ వేస్తాడు.